హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాంజనేయ నమః. జిజ్ఞాసులైన ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. శ్రీమద్దివ్య నిజాంఘ్రి పద్మములు సంసేవించుచున్ భక్తిచే, శ్రీమద్దివ్య నిజాంఘ్రి పద్మములు సంసేవించుచున్ భక్తిచే, ధీమంతుండగు ఆంజనేయుని అసద్దేహేంద్రియాతీత చిద్భూమానందుడ వీవనేనని కృపన్ బోధించు శ్రీ జానకీ రామ బ్రహ్మమును అంతరంగమున ఆరాధింతున శ్రాంతమున్. అధ్యాత్మ రామాయణంలో ఉన్నటువంటి రామ హృదయాన్ని ఆధారంగా చేసుకొని వ్రాయబడిన ఈ సీతారామాంజనేయ సంవాదం అనే ప్రౌఢ గ్రంథం యొక్క 11వ భాగానికి స్వాగతం. సీతాదేవి పరమభక్తుడైన ఆంజనేయునికి మోక్షస్థితిలో కలిగే బ్రహ్మానంద స్థితిని మరియు ఆ స్థితి పొందిన మహాభోగి యొక్క లక్షణాల్ని ఈ విధంగా వర్ణిస్తూ ఉంది. ఆత్మరతిని మరిగి అంతంతకు పరతి, ఆత్మరతిని మరిగి అంతంతకు ఉపరతి సుఖములను చలంగి, సురుచిరాత్మ సమరతులను పొంగి సంపూర్ణ కామత రాజభోగి వగుము రాజయోగి. ఓ ఆంజనేయ, రాజయోగాన్ని ఆచరిస్తున్నటువంటి నీకు ఈ విధంగా జ్ఞాన చంద్రోదయమైన సమయానికి జీవ బ్రహ్మైక్య జ్ఞానము దృఢపడగా ఆత్మస్వరూపంలో తృప్తి చెందినటువంటి వాడవై అప్పటికప్పుడే చిత్తశాంతి అధికమవుతూ ఉండగా సమస్త జీవుల పట్ల సమభావము కలిగి కోరికలనేవి ఏవి లేనటువంటి వాడవై రాజభోగివిక. కోరికలు ఎన్ని విధాలుగా ఉన్నా సమస్త జీవులు కూడా కోరేది ఆనందమే కదా. ఆ ఆనందమే నీ యొక్క స్వరూపం. నిజం ఇలా ఉంటే నీవు ప్రత్యేకంగా కోరాల్సింది ఏముంటుంది చెప్పు. ఇదే విషయాన్ని జ్ఞానవాసిష్టం కూడా చెప్తూ ఉంది. ఏమనంటే, సమభావన ఎందు విరోధము వడయక, సమభావననెందు విరోధము వడయక కోర్కులెల్లదా వీడ్కొని ప్రాప్తముననుభవించునెవ్వండు అమలమతి అతడెపో మహాభోక్తధరన్. ఏ విషయంలోనూ విరుద్ధ భావం కలగకుండా తనకు వేరుగా మరొక వస్తువే లేనట్లుగా సర్వసమత్వము గలవాడై ఏ కోరికలు లేనటువంటి వాడై ప్రాప్తించిన ఆత్మానందము ఎల్లవేళలా కలిగి ఉన్నటువంటి వాడే మహాభోక్త. అతడే సమవర్తి, అతడే పరమాత్మ స్వరూపం. ఫాలమునను దృష్టి పై కుండలీంద్రుండు మస్తకమున చంద్రమండలంబు అమర అమృతమయత హత ధర్మ కామార్థపరుడవగుమో త్రిపురహరుడవగుచు. ఓ ఆంజనేయ, భూమధ్యంలో నిలుపబడినటువంటి దృష్టి, ఆ చూపు మీదుగా బ్రహ్మనాళములో కుండలిని శక్తి, సహస్రారములో అమృత సేవనము జరుగుతూ ఉండగా త్రిపురములైనటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీర అభిమానాన్ని మానివేసి నిత్య ముక్తుడవై ధర్మార్థ కామాల్ని విడిచినటువంటి వాడవై ఫాలాక్షుడు, నాగాభరణము గలవాడు, చంద్రశేఖరుడు, కాలకూట భక్షకుండు, పరమ భాగవతుడైనటువంటి సదాశివునిలాగా ఉండు. చిత్కళలన్నీ గమనించేటప్పుడు నీ యొక్క దృష్టి భూమధ్యంలో చేరుతూ ఉంటుంది. ఊర్ధ్వకుండలి శిరస్సులో ఉంటుంది. శిరస్సు మీద చంద్రమండలము కూడా నిలిచి ఉంటుంది. ఇలా మూడవ కన్ను, సర్పాభరణము, చంద్రుడు అనేటువంటి ఈ మూడింటితోటి ప్రకాశిస్తూ ప్రత్యక్షంగా నీవే
రుద్రుని అవుతావు. ఇంతేకాదు ఆ ఈశ్వరునిలాగా నీవు కూడా త్రిపురములైనటువంటి శరీరత్రయాన్ని ధ్వంసం చేస్తావు. ఇలా రుద్ర సమానుడవై మోక్షస్వరూపుడవే కావడం చేత ధర్మార్థ కామాల్ని తిరస్కరించి ప్రవర్తిస్తావు. అంటే వాటిని దాటి మోక్షస్వరూపంతో ఉండమని సీతాదేవి ఆంజనేయునికి చెప్తూ ఉంది. తొలుత ననాదికాలకృత దుష్కృత పుణ్య విమిశ్ర కర్మ కోటులను సమిచ్చయంబులన్ కడున్ భసితంబుగజేయుచున్ సముజ్వల సదఖండ చిద్వర సువర్ణమయ అమల దివ్య వన్హిమండలము వెలుంగునంతట విడంబిత హృద్గగనాంతరంబునన్. ఇలా యోగి యొక్క హృదయాకాశములో చంద్రమండలము కనపడిన తర్వాత జ్ఞానరూపమై బంగారంతో సమానమైనటువంటి కాంతి కలిగి ప్రకాశించే అగ్నిమండలము గోచరమవుతుంది. దీనివల్ల అనాది నుండి చేయబడుతున్న అనేకసార్లు శరీరాల్ని ధరిస్తూ అనుభవిస్తున్న సుఖ దుఃఖ మిశ్రమ ఫలాలు ఇచ్చేటువంటి పుణ్య పాప మిశ్రమ కర్మలు అగ్నిలో వేల్చబడినటువంటి సమిధల్లాగా భస్మమవుతాయి. ఉరు రాగాది గుణ అజసంఘమున్ అనాది ఓంకార మంత్రంబు చేత రయంబారవధించి ఆత్మవిషయేద్మశ్రేణితో గూఢ చచ్చర నానావిధ వాసనాజ్యములతో చిద్వహ్ని మధ్యంబునన్ వరుసన్ రేలిచి సౌఖ్య సోమరస పానాంబు అంతగా గావింపవే. అప్పుడు నీవు చేయవలసినటువంటి కార్యం ఒకటి ఉంటుంది ఆంజనేయ. అదేమంటే కామ క్రోధ మోహాదులైనటువంటి దుర్గుణాలు అనేటువంటి యజ్ఞ పశువుల్ని ఓంకారం అనే అజప గాయత్రి హంస మంత్రము చేత వధించి శబ్దస్పర్శాది విషయాల్ని సంకల్ప సమిధలతో చేర్చి శాస్త్రవాసన మరియు లోకవాసన మొదలైనటువంటి వాసనలే నేతిధారలుగా ఆ జ్ఞానాగ్ని మండలంలో హోమం చేయి. బ్రహ్మానందం అనేటువంటి సోమరస పానం చేసి సోమయాజీవిక నాయన అంటుంది సీతాదేవి. అమ్మహోజ్వల సూర్య సోమాగ్ని మధ్య సీమయందు అమ్మహోజ్వల సూర్య సోమాగ్ని మధ్య సీమయందు అంతగనుపట్టు సీతధామ చండధామ అనలాత్మక అఖండధామ మండలాది హిరణ్మయ మండలంబు. ఇలాగా సూర్య చంద్ర అగ్ని మండలాలు కనపడిన తర్వాత, అంటే అటువంటి అనుభూతి చెందిన తర్వాత ఆ మండలాలన్నిటికీ ఉత్పత్తి స్థానమైనటువంటి హిరణ్మయ మండలము మనకు గోచరమవుతుంది. అది సూర్య చంద్రాగ్నుల కాంతుల కంటే కూడా అధికమైన కాంతి కలిగి అలరారుతూ ఉంటుంది. ఇది మరింత గొప్ప అనుభూతి అన్నమాట. మహనీయ వైశాఖ మధ్యాహ్నకాండ సంకలిత మార్తాండ మండలము పగిది చారు నిర్మల శరస్సమయ రాకాసముజ్వల పూర్ణ చంద్రమండలము పగిది తప్త హేమాభిదీప్త జ్వాలికాజాల విషయ కాలాగ్ని మండలము రీతి నీలతో యద మధ్య నిర్గత కమనీయ వితత సౌదామనీలతిక భాతి పరగిన నివార శూకంబుకరణి సూక్ష్మమై విమలమై అవర్ణమై అప్రమేయమై అచింత్య ప్రకాశమై అలరుచుండు చండ రుచుల హిరణ్మయ మండలంబు. అంతేకాదు మారుతి, వైశాఖ మాసంలో మధ్యాహ్న కాలంలో వెలిగేటువంటి సూర్య మండలంలాగా నిర్మలమైనటువంటి శరత్కాలంలో ఉన్న పూర్ణమి నాటి చంద్రమండలంలాగా పుటము వేయబడినటువంటి మిక్కిలి ప్రకాశించే బంగారంలాగా అలరారేటువంటి జ్వాలలు కలిగి
ప్రళయకాలంలో అత్యంత ఉగ్రమై ఎగసిపడే అగ్ని మండలంలాగా నీలవర్ణము కలిగి చీకట్లను క్రమ్మజేస్తూ ఆకాశంలో దట్టంగా నిలిచి ఉన్న మేఘాల నుండి వెలువడే మెరుపుతీగ వంటి ఆ హిరణ్మయ మండలము ప్రకాశిస్తూ ఉంటుంది. దాని యొక్క పరిణామము మాత్రం వరిముళ్ళులాగా అతి సూక్ష్మంగా ఉంటుంది. దానికి ఈ వర్ణము కలదని వర్ణించడానికి కానీ, లేదా దాని యొక్క ప్రకాశము ఎంత పరిమాణమని చెప్పడానికి కానీ ప్రత్యక్షము, అనుమానము మొదలైనటువంటి ప్రమాణాల చేత గోచరం చేసుకోవడానికి శక్యం కాదు. ఈ హిరణ్మయ మండలం మిక్కిలి నిర్మలమైనదిగా మాత్రం చెప్పుకోవచ్చు. అది ఆపో జ్యోతియనం గదలక ద్విదళమున తనరుకళ మీదన్ మొదలిటి వెలుంగు అల్లదే ఆత్మారామతత్వమగు అనిలసుత. అది ఆపోజ్యోతి. అది ఎటువంటిదంటే ఆపోజ్యోతి అట. ఓ వాయుపుత్రుడా, హిరణ్మయ మండలానికి ఆపోజ్యోతి అని కూడా పేరు. ఇది ఇంతకుముందు చెప్పిన వియన్మండలము, నక్షత్ర మండలం లాగా త్వరగా నశించక చిరకాలము భూమధ్యంలో నిలిచి ఉంటుంది. ఇలా నిలిచి ఉన్నంత మాత్రాన దీనిని పరమాత్మగా భావించకూడదు. ఇది కూడా కొంతకాలం నిలిచి చివరకు నశిస్తుంది. ఇది కూడా ఒక కళే. ఈ హిరణ్మయ మండలానికి అవతల ఏ ప్రకాశము నీ యొక్క జ్ఞాననేత్రానికి గోచరమవుతుందో అదే శ్రీరాముని యొక్క యథార్థ స్వరూపమని, అదే బ్రహ్మస్వరూపమని తెలుసుకో ఆంజనేయ అంటూ సీతాదేవి ఇలా చిత్కళల్ని వర్ణించి ఆ చిత్కళలన్నీ కూడా లయమయ్యేటువంటి స్థానమే పరమాత్మ తత్వమని నిరూపించి దాన్ని ఇలాగా వర్ణిస్తున్నారు. కోటి సూర్యులు, కోటి చంద్రులు, కోటి తటిల్లతల్ సూటిగా పరిపాటిగా ఒకచోట నిల్చిన రీతి నమ్మేటి వెల్గుం తగన్ త్రికూటము మీద చూడుము దృశ్యముందాటి మాయను మాటికి దాల్మిచే అటుమేటుచున్. ఆ పరంబ్రహ్మం యొక్క కాంతిని వర్ణించడము అసాధ్యము. అయినప్పటికీ కొంతవరకు వివరించి చెప్తాను విను ఆంజనేయ. భూమధ్యంలో ఆ తేజస్సును గమనించినప్పుడు కోటి సూర్యులు, కోట్ల చంద్రులు, మెరుపులు సంపూర్ణమైనటువంటి కాంతులతో ఒక్కచోట నిలిచినట్లు పరమాశ్చర్యంతో దర్శిస్తాం. ఇది అత్యంత దివ్య తేజస్సు అయినప్పటికీ మాయావశగతులై దేహము నేను, కనపడేటువంటిదే నిజము అనుకునేటువంటి వాళ్లకు ఆ స్వరూపము లేనిదిగానే తోస్తుంది. ఎందుకంటే గాఢాంధకారం అనేటువంటి అజ్ఞానములో మునిగినటువంటి వాళ్లకు ఏం తెలుస్తుంది? కాబట్టి ఓ ఆంజనేయ, నీవు నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచం మీద అభిమానాన్ని వదిలిపెట్టి మాయను తొలగించుకొని జీవాభిన్నమై ఉండేటువంటి, జీవునికి అభిన్నంగా ఉండేటువంటి ఆ దివ్య తేజాన్ని జ్ఞాననేత్రంతో దర్శించు ఆంజనేయ, దర్శించు. ఇలాగా పరంబ్రహ్మాన్ని గురించి సామాన్యంగా వర్ణించి తదీయ స్వరూప స్వభావాల్ని వివరిస్తూ ఉన్నారు. ఇట్లు భ్రూమధ్య వీధి ఎందలి హృదయాకాశ మధ్యంబున కనిపించు వియన్మండల, తమోమండల, మేఘమండల, విద్యున్మండల, తారామండల, జ్యోతిర్మండల, సూర్యమండల, చంద్రమండల, వన్హిమండల, హిరణ్మయ మండలంబులనే దశవిధ మండలంబులను పూర్వోక్త దశవిధ నాదంబులను వక్ష్యమాణ బిందు కోశాత్మక హంసతత్వంబును మహాకాశ మధ్యంబున కనిపించు జీమూతంబుల చందంబున యవ్వనియందు తోచు అనిలాదిభూత చతుస్తయంబున తత్కార్యంబునన్ అంటని మింటి పగిది ఇన్నింటి నెవ్వళ్ళంటకుండు ఆదిత్యుండు
అఖిల రూపంబుల ప్రకాశింపజేయు కైవడి ఎవ్వడు చిన్మాత్రుండై ఇన్నింటి వేర్వేర విభజించి ఎరుంగు అతండ ఈ బిందునాద కళాతీత స్వప్రకాశ నిత్య శుద్ధ బుద్ధ ముక్త పరిపూర్ణ సచ్చిదానంద స్వరూప ప్రత్యేక భిన్న పరమాత్మా రాముండగు విశుద్ధ సత్వ ప్రధానయు పరమ వైరాగ్య బోధోపరితి స్వరూపిణియు బిందునాద కళాత్మకయు కేవల బ్రహ్మాత్మైక్య విద్యామయయు అయిన నన్ను ఆశ్రయించి అద్వితీయ అపరోక్ష బ్రహ్మ చైతన్య స్వరూపకుండైన ఈ ఆత్మారామునియందు ఆత్మాకారాకారిత వృత్తిగత చిదాభాసకుండవైన నీవు ప్రచండ ఆతప మధ్య నిక్షిప్త దీపకలిక విధంబున జ్ఞాన కర్మేంద్రియ పవన మనోవృత్తి విలయపూర్వకంబుగా మరొక్కసారి జ్ఞాన కర్మేంద్రియ పవన మనోవృత్తి విలయపూర్వకంబుగా ఏకీభూతుండవై నివాత దీపంబు భంగి నిస్తరంగ సముద్రంబు పోలిక విగతాశేషవర్ణ పాదపంబు చాడ్పున నీలపీతాదివర్ణ శూన్య గగనంబుకరణి స్వప్నజ్ఞాన పునరుత్థాన విరహిత సుషుప్తిరీతి నిశ్చలుండవు నిశేషుండవు నిశ్శబ్దుండవు నిర్వికల్ప నిరాకార సుఖస్వరూపుండవు బాహ్యాభ్యంతరములు మరచి నిరుపమ రాజయోగ తురీయ సమాధిం పొందుమని ఉపదేశించి వెండియున్ ఇట్లనియే. ఆ యొక్క అంతర్ముఖ స్థితిలో కలిగేటువంటి ఈ కమనీయ వచన రచనా విశేషాన్ని, దీని యొక్క అర్థాన్ని తర్వాత భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం స్వస్తి.